విజయంగా పేర్కొన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 5 దశాబ్దాల కలైన శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ మంజూరు ఫలితమంతా పెమ్మసాని వల్లే జరిగిందని అందరూ అంటున్నారు. ఏదైనా ఒకే వ్యక్తి వల్ల ఏ అభివృద్ధి జరగదని పెమ్మసాని స్పష్టం చేశారు. ఈ విజయం నా ఒక్కడిది కాదని అందరిదన్నారు. ఈ ప్రాజెక్టును తీసుకువచ్చినప్పుడు ఎన్నో అపోహలు ఉన్నాయన్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిడ్జ్ పొడవు ఇంతకు ముందు 430 మీటర్లు ఉంటే ఇప్పుడు రెండింతలు పెంచామన్నారు. నష్టపరిహారం తదితర విషయాల్లో అందరం కలిసి మాట్లాడుకుందామన్నారు కేంద్ర మంత్రి. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మూడోది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏమి జరగవు. దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. రెండోది బ్రిడ్జ్ తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ తేవటమే కాదు, దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈరోజు